గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అన్ని పార్టీలు మేనిఫెస్టోను ప్రకటించాయి. దీంతో ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారంటీలతో మేనిఫెస్టోను ప్రకటించింది. బీఆర్ఎస్ కూడా భారీగానే హామీలు ఇచ్చింది. అయితే ఇప్పుడే ప్రస్తుతం బీజేపీ మేనిఫెస్టోకు సంబంధించి అమిత్ షా ప్రకటిస్తున్నారు. ఇక పార్టీలు ఇచ్చిన ఈ హామీలు అమలు చేయడం సాధ్యమేనా? వీళ్ళు ప్రకటించిన పథకాలు అమలు చేయాలంటే ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది? అధికారం కోసం అమలు కాని హామీలు ఇచ్చింది ఎవరు? ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి కపిల్భాయ్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. బండా శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. అదేవిధంగా పాపారావు గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి. నమస్తే దిలీప్ గారు. ఏంటి దిలీప్ గారు, అంటే ఒకటి కాంగ్రెస్ 6 గ్యారంటీలు అంటే తెలంగాణ, బీజేపీ ఏకంగా సౌభాగ్య తెలంగాణ అంటూ 10 అంశాలతో ఈరోజు మేనిఫెస్టోని ప్రస్తుతం ప్రకటిస్తున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన కాపీని కూడా విడుదల చేశారు. కాంగ్రెస్ కంటే మరిన్ని అంశాలను కూడా ఇందులో ప్రస్తావించినట్టు రాజకీయ వర్గాల టాక్. ఒకటండి, ఏ పార్టీ అయినా కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, సారీ ఈవెన్ కాంగ్రెస్ కానీ, ఎవరు ఈ మేనిఫెస్టో ప్రకటించినా, ఎవరు ఏ అంశాలని ప్రకటించినా కూడా మీకు వచ్చే రూపాయల నుంచి రూపాయి రాకడా, రూపాయి పోకడే బడ్జెట్ అందులోంచి ఇవ్వాల్సింది. సో ఆ క్రమం లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా 100% ఇంప్లిమెంట్ చేయలేదు. స్టార్ట్ చేయడం, వదిలేయడం. అది 3 ఎకరాలు దళితుల భూమి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేదా నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇవ్వడానికి ఏమైనా హామీలు ఇచ్చేశారు. కొంత నడిపారు, కొన్ని రోజులు, 6 నెలలు లేదా 1 year, మళ్ళీ ఎత్తేసారు ఆ స్కీమ్స్ అని. అట్లా చేయడానికి మీరు ఎన్ని రకాల స్కీములు ప్రకటించినా దానివల్ల ఏదేముంది, ఎట్లా ఇంప్లిమెంట్ కాని స్కీమ్. అదే పద్ధతిలో వాళ్ళు వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సపోజ్ కాళేశ్వరం ఉంది, 1,00,000 కోట్లు, 10 సంవత్సరాల నుంచి ఇన్సిస్టెంట్ రైన్స్, అది లాగా ఉంది. దీంట్లోంచి మీకు ఆ వాటర్ కాళేశ్వరం నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు, దాన్ని వాడుకున్న దాఖరాలు లేవు, ఒక సీమ ఫామ్ హౌస్ తప్ప. కాబట్టి 1,00,000 కోట్లు మీరు 3-4 ఏళ్ల నుంచి వాడకుండా అట్లా పెట్టారంటే అది వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అవుతుంది? వేస్టెడ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అదే పద్ధతిలో రకరకాల స్కీమ్లు వాళ్ళన్నీ కూడా ఆర్పాడానికి మొదలుపెట్టడం, మానేయడం, డబుల్ బెడ్రూమ్ 30 ఏళ్ళు కట్టేసి 30 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. దళిత బంధు అనేది మీరు 2-3 ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో ఆ బై ఎలక్షన్ల దగ్గర ఖర్చు పెట్టారు, పూర్తిగా అందరికీ ఇచ్చారు తప్ప మిగిలిన దగ్గర నిరంతర ప్రక్రియ అన్నారు, లక్షలాదికి అప్లికేషన్ కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏ స్కీములు ప్రకటించిన ఆర్భాటంగా మీరు ఇంప్లిమెంట్ చేయని సందర్భంలో దానివల్ల ప్రయోజనం ఉండదు. మీరు కాంగ్రెస్ కూడా మరి 6 గ్యారంటీలు ఇచ్చింది కదా, మరి మీరు ఎట్లా బడ్జెట్ మొబైల్ చేస్తారంటే ఈ విధమైనటువంటి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ మేము పెట్టాము. అట్లాంటివి కాకుండా మేము 30-35% మేము ఇచ్చేటువంటి ఫ్రీ ఫీస్ ఉంటాయి. రిమైనింగ్ 30% కూడా ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్, అంటే రాబోయే రోజుల్లో 1 year 2 years దాంట్లో నుంచి రిటర్న్స్ మొదలవుతాయి. ఆ రిటర్న్స్ అనేది రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. ఈరోజు 2,00,000 కోట్లు ఉంటే ఇట్లాంటి వైజ్ ఇన్వెస్ట్మెంట్, ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల అది విదిన్ 2-3 years 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. అప్పుడు ప్రకటించిన స్కీములన్నీ కూడా తుది కంట ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అనేది మా యొక్క విశ్వాసం. కాబట్టి బీజేపీ కూడా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ వైజ్ గా చేస్తే తప్ప మీరు ఇచ్చే హామీలు అనేది ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ ఇప్పటికే మీరు ఇచ్చిన 6 హామీల అంశాలను చూసుకుంటే ఇప్పటికే దానికే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందని, కానీ మరోపక్క బీఆర్ఎస్ 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని కాంగ్రెస్ వాదిస్తుంది. మరి కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయడానికి మరిన్ని లక్షలు ఖర్చు పెట్టాలని బీఆర్ఎస్ చెప్తుంది. ఇదంతా దొంగ హామీలు, ఫేక్ హామీలు, కాంగ్రెస్ బూటకపు హామీలతోనే ముందుకు వెళ్తుందండి. కర్ణాటకలో కూడా అదే అన్నారు కదా, 5 రాగానే ఇంప్లిమెంట్ చేస్తామని సంతకాలు పెట్టారు, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఇనిషియల్ క్రైసిస్ ఉన్నా కూడా ఓవర్కమ్ అయ్యారు. ఈరోజు జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాని ఏమంటారు, రైతు బంధు ఉంది. మీరు 200 ఎకరాలకి, రియల్ ఎస్టేట్ రోడ్కి, 100 ఎకరాలకి, అమెరికా నోడికి, దుబాయ్ నోడికి ఇచ్చారు కదండి. అట్లా అవసరం లేకుండా 10 ఎకరాల లోపే మీరు ఇంప్లిమెంటేషన్ చేశారనుకోండి ఫేజ్ మేనర్ లో, అదనంగా వచ్చిన డబ్బులు ఖచ్చితంగా వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు ఎవరైతే రెగ్యులేట్ చేశారో వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఆ డబ్బే సరిపోతుంది. సో ఈ విధమైనటువంటి స్కీములు కూడా ఆల్రెడీ కొన్ని స్కీములు కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కొనసాగింపేగా బీఆర్ఎస్ చేసింది. కొత్త స్కీములు పేర్లు పెట్టారు, టూత్ పాలిష్ చేశారు, కానీ ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ వాటర్ కానీ, ఇవన్నీ కూడా గతంలో ఇచ్చినవే కదండి. ఫీ రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ గత గవర్నమెంట్స్, కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఇచ్చినటువంటి స్కీములే. ఈ కొనసాగింపుగా వీళ్ళు మరికొంతమందికి ఇచ్చి ఉండొచ్చు కాక అది వేరే విషయం. కానీ ఏదేమైనా గతంలో కూడా ఈ స్కీమ్స్ అని ఎన్టీ రామారావు దగ్గర నుంచి రూపాయి కిలో బియ్యం నుంచి అవి కంటిన్యూస్ మనం ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్సే కదా. అదనంగా
ఇక్కడ కొత్త స్కీములు ఇచ్చిన సందర్భంలో నిజంగా ఎట్లా ఇచ్చారనుకుంటే మరి బీఆర్ఎస్ అందులో దెబ్బతిన్నది. వాటిని ఇంప్లిమెంట్ అంటే కొనసాగా తీసుకుపోకుండా కొంతవరకు ఇచ్చి మీ నాటి చేతులు ఎత్తేసిన సందర్భాలు చూసాం. డబుల్ బెడ్రూమ్ చేయలేక వాళ్ళు ఇప్పుడు మీకు 3 లక్షలు ఇస్తాం, నీకు భూమి ఉంటే కట్టుకోండి అనే పథకం కానీ, దళిత బంధు అయితే 10 లక్షలు ఎంతమందికి ఇచ్చారో మనందరికీ తెలుసు. 2-3 ఊళ్ళు తప్ప, సారీ కాన్స్టిట్యూషన్ నియోజకవర్గాల్లో ఫుల్ ఇచ్చారు తప్ప. ఇట్లాంటివన్నీ కూడా మీరు ఒక విధమైనటువంటి మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయకపోతే, అందుకన్నా అది ఎవరైనా కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, లేకపోతే బీజేపీ కానీ, అందరు కూడా బొక్క బోర్ల పడాల్సిందే. దాని వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 30-35% మించి మీకు ఫ్రీ పీస్ ఉండడానికి వీల్లేదు. సో ఈ సబ్సిడీ పథకాలు ఇవన్నీ కూడా మిగిలిన 30% మీరు ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే రాబోయే రోజుల్లో బడ్జెటరీ కన్స్ట్రెయింట్ ఏర్పడి ఈ రోజు బీఆర్ఎస్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది. మీరు 5 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, ఆ అప్పులకు కట్టడానికి 30,000 కోట్లు కావాలా? బడ్జెట్ లో మీరు జీతాలు ఇవ్వలేకుండా, పెన్షన్లు ఇవ్వలేకుండా కూడా క్రైసిస్ ఎదుర్కొనే సందర్భం చూసాం. దాన్ని మెల్లమెల్లగా ఓవర్కమ్ అయ్యారు. సో ఈ రకంగా మేమైనా సరే రేపు పొద్దున పెంచేటువంటి విధానాలు ఆలోచించకపోతే ఎవరికైనా కష్టం అవుతుంది. ఓకే, శ్రీనివాస్ గారు వరుసగా కాంగ్రెస్, బీజేపీ కూడా చాలా అన్ని అంశాలను ప్రస్తావిస్తూ మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. ఈ 2 మేనిఫెస్టోలు కారు పార్టీ స్పీడ్ తగ్గించడం ఖాయమంటున్నారు. మీరేమంటారు? అది కేవలం ఎలక్షన్ల మాట్లాడేది తప్ప ఇప్పుడు 10 సంవత్సరాలల్లా చెప్పని మేనిఫెస్టో పెట్టని కూడా మేము పెట్టి ప్రజలకు అందించినటువంటి సందర్భం. అంటే కొన్ని మాత్రమే, అన్ని కూడా మేనిఫెస్టో పెట్టకుండా కూడా 100% స్కీములు సారు సొంతంగా ఆలోచించి జీవన విధానం ఎట్లుంది, ప్రజలకు ఎట్లయితే మనం సేవ చేయాలనే దాని మీదనే చెప్పకుండా కూడా చేసినటువంటి సందర్భాలు. కాంగ్రెస్ ఏం చేసింది, ఏం కదా అనేది అందరికి తెలుసు. ఇప్పుడు అధికారంలోకి రాకముందుకే వాళ్ళు 3 గంటల వాళ్ళు కర్ణాటక వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి వచ్చి 5 గంటలని ఇట్లా ప్రజలతో ఆడుకుంటారు. ప్రజలు చూస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఏదో కాంగ్రెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి ప్రజలందరూ పోతారు అనుకుంటారు. కానీ అంత ఈజీ కాదు అధికారం ఇవ్వడానికి. ఎందుకంటే చూస్తా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో దాదాపు 99% చేసిన సందర్భాలు. ఇప్పుడు ఏదన్నా ఒక స్కీమ్ ఆగిందా సార్? ఇప్పుడు ఇన్ని ఎలక్షన్లలో ఎన్ని స్కీములు పెట్టిండు, అన్ని పెట్టిండు. ఇప్పుడు అన్నాడు దిలీప్ గారు సార్, పెద్ద సార్ అన్నాడు పెట్టిన అన్ని ఫెయిల్ అయినాయి. ఎక్కడ ఫెయిల్ అయినాయి సార్? దాదాపుగా ఒక్క పెన్షన్ కూడా, ఒక స్కీమ్ కూడా కాకుండా నడుస్తున్నటువంటి పద్ధతి లేదా సార్? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే రైతు బంధు తర్వాత దళిత బంధు అన్ని కూడా తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు తీసుకోకుండా లేదు. పార్టీలకు అతీతంగా సేవ చేస్తున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడేదో ఈ టీవీలలో, పేపర్లలో చెప్పడమే తప్ప 100% వీళ్ళు కూడా అన్ని ఉపయోగించుకుంటారు. కేసీఆర్ గారు పెట్టేటువంటి